హాయ్ ఫ్రెండ్స్ అందరికీ, నేను మీ శివ. ఈరోజు నా పుట్టినరోజు. తమిళ చూడగానే మీకు అర్థమైపోతుంది. ఖచ్చితంగా అందరూ విష్ చేయండి. గల్ఫ్ దేశాల్లో ఉన్నా కూడా మన వాళ్ళు ఎవరన్నా ఉంటే, అంటే అన్నదమ్ములు కానీ మన రిలేటివ్స్ కానీ ఎవరన్నా బయట పనులు చేసుకుంటూ ఉండి వాళ్ళు తీసుకుని వెళ్ళగలిగే స్తోమత ఉంటే ఖచ్చితంగా ఎక్కడికి తీసుకుని వెళ్తారు, బర్త్డే ఫంక్షన్లు, బర్త్డే పార్టీలు ఎలా చేస్తారు, ఇంట్లో వాళ్ళు లేరు అనే లోటు లేకుండా ఆ లోటుని ఎలా తీరుస్తారు అనేది మీకు క్లారిటీగా చూపిస్తా. ఖచ్చితంగా విష్ చేయడం మర్చిపోవద్దు. ఇన్స్టాగ్రామ్లో మన ఫాలోవర్స్ వచ్చేసి దగ్గర 2,85,000 మంది ఉన్నారు. మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉంటాయి ఖచ్చితంగా. సో యూట్యూబ్లో వచ్చేసి 14,20,000 మంది దాటాము. ఇంకా దగ్గరలో 15 లక్షలు దాటేస్తాం. సో మీ అందరి బ్లెస్సింగ్స్ నాకు ఖచ్చితంగా ఉంటాయి. వీడియో చూసే వాళ్ళకి, లైక్ చేసే వాళ్ళకి, కామెంట్ చేసే ప్రతి ఒక్కరిది. మీకు ముందుగా చెప్తున్నా, విష్ చేసిన ప్రతి ఒక్కరికి, లైక్ చేసిన ప్రతి ఒక్కరికి, సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, బ్యాడ్గా కానీ గుడ్గా కానీ కామెంట్ పెట్టిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. నాకు లొకేషన్ పెట్టా, వస్తానన్నాడు ఇంటి దగ్గరికి, వచ్చి తీసుకుని వెళ్తాడు. ఎక్కడికి వెళ్తున్నామో చూపిస్తా. ప్రతి ఒక్క లైఫ్లో 2 డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయి పక్కా. ఇది మాత్రం 100%. ఎందుకంటే స్కూల్లో ఒక డేట్ అయితే చేంజ్ చేసి రాసుంటారు అనమాట. 5వ నెల 6వ నెల లోపు ఉన్న వాళ్ళకి అదే డేట్ రాసుంటారు. ఆ తర్వాత పుట్టిన వాళ్ళకి మాత్రం డేట్ చేంజ్ చేసి 5వ నెల 6వ నెలలో పుట్టినట్టు రాసి పెట్టుంటారు. నా డేట్ ఆఫ్ బర్త్ కూడా 5వ నెల 23వ తేదీ స్కూల్ డేట్ ఆఫ్ బర్త్. రియల్ డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 9వ నెల 20వ తేదీ అనమాట. ఈ ఇయర్తో కూడా మీరు గెస్ చేసి కామెంట్ చేయండి. సో ఎంతమంది కరెక్ట్గా గెస్ చేస్తారో చూద్దాం. నేను హింట్ కూడా ఇస్తా. 1995 పైన 1999 లోపల నా బర్త్డే డేట్ అయితే ఇయర్ ఉంటుంది. ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా నైట్ 10 అవుతుంది. అన్న అయితే వచ్చినాడంట, బయట ఉన్నాడు. నన్ను తీసుకొని పోవడానికి మా శివాన్ని వచ్చాడు. ఎక్కడికి ప్లాన్ చేస్తామయ్యా? ఎక్కడికి ప్లాన్ చేసినారో ఏంటనేది తెలియట్లా. కోవిడ్ వాళ్ళని పర్మిషన్ అడిగినా, ఈ మరి మా అన్నోళ్ళు రమ్మంటున్నారు బయటకు వెళ్ళాలనేసరికి ఏమి అన్నారు, ఇట్లా సెలబ్రేట్ చేసుకున్నాను, నా బర్త్డే కానీ రేపు అంటే ఎంజాయ్ చెయ్యి అని చెప్పేసి అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే అని చెప్పి కోవిడ్ అతను విష్ చేసి పంపించాడు అనమాట. ఇది వచ్చేసి 360 మాల్ కనిపించండి. 360 మాల్ రోడ్ నెంబర్ 6. జనాలు చూడండి ఎంత మంది ఉన్నారో. మెరీనా బీచ్కి వచ్చినాము. మెరీనా బీచ్లో జనాలు మాత్రం వీకెండ్ కాబట్టి ఫుల్గా ఉంటారు. థర్స్డే అండ్ ఫ్రైడే. ఇసుకలో దుప్పటాసం కూర్చునేదానికి. ఇదంతా ఎండింగ్ అనమాట సముద్రానికి. జనాలు చూడండి. మెరీనా బీచ్ ఫేమస్ బీచ్, సాల్మియా. వచ్చి దుప్పటేసుకొని కూర్చున్నాం. ఇంకా ఏం ప్లాన్ చేసినారు, ఏమన్నా వచ్చినాయా లేదా అంటే ఇంకా ఎవరో రావాల్సిన వాళ్ళు ఉన్నారంట. వెయిట్ చేస్తున్నాం. టైం ఏమో 11:05 అయిపోతుంది. 45 మినిట్స్ నాది. ఇంకా చూద్దాం. మా శివయ్య మా తమ్ముడు ఇప్పుడు స్టెప్లు వేస్తున్నారు. బ్రో ఏ బ్రో ఒక 2 స్టెప్లు వేయండి బ్రో, నా కోసం బి చూడా. ఖచ్చితంగా పెడతా. నువ్వు డాన్స్ వేయకపోయినా కూడా పెట్టేస్తా దీన్ని. రిహార్సల్ అయిపోయింది. 1 2 3 స్టార్ట్. దీంట్లో ఉండే ఒక స్టెప్ అన్నా పడిందారా అసలు? స్టార్ట్. గుండు చూది గుచ్చుకుంటూ గుండు మళ్ళీ అన్న నరేష్ అన్న తీసుకొచ్చాడు. ఏంటి బ్రో అయ్యా? మా వాళ్ళు కేక్ తెచ్చారు బా. హ్యాపీ బర్త్డే అక్టోబర్ శివ. 1.42 మిలియన్. సూపర్. అదే అంటారా? ఏంద్రే ఎన్ని ఎందుకు తెచ్చారు బ్రో? ఏంది కొమ్ములు మా నరేష్ అన్న కొమ్ములు పెట్టినాడు.
అయ్యో నువ్వు పెట్టుకోలే ఒబ్బే అంతలా అదే అంతా పెట్టుకోవాలా దీనేం చేయాలి బిడ్డ అయ్యో దీనేం చేయాలి బ్రో దీన్ని ఏమన్నా దూర్చో ఏంద్ర ఎట్టున్నావా అంతా పెట్టుకొని మా నరేష్ అన్న చూడండి ఇది కదా అయ్యో నిజంగా సూపర్ ఉన్నావునా ఏమన్నా ఏంది అతుకునే హాయ్ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ ఈ మాస్కులు నెత్తిన టోపీ పెట్టుకొని మేము ఎలా ఉన్నామో కామెంట్ చేయండి శివాయ్య అయ్యో పైకి తీదన్నే మా నరేష్ అన్న సూరి మామా ఇది మరి మా తమ్ముడు బ్రో బ్రో ఏంది బ్రో ఆడవాళ్ళకి 5 హ్యాపీ బర్త్డే రివర్స్ పెట్టినావు టోపీ మా మళ్ళీ బ్రో అయ్యో దాన్ని వెలిగిన ఎట్టుండే చెక్కాల్సింది దీన్ని ఒకటి పెట్టుకోండి నీకు మా ఈ దీపం పెడతాలా ఏం కాదు హ్యాపీ బర్త్డే టు యు హ్యాపీ బర్త్డే టు యు సరే కానీ హ్యాపీ బర్త్డే టు థ్యాంక్ యూ హ్యాపీ బ్రోస్ టు యు హ్యాపీ బర్త్డే టు మై డియర్ శివ బ్రో శివ బ్రో నువ్వేరా శివానా మా నరేష్ బ్రో థ్యాంక్ యూ బ్రో ఇప్పుడే మా శివయ్య ఇది కేక్ మాత్రమే ఇంకేంది కేక్ కదా ఏం చేస్తావు మా మళ్ళీ బ్రో నా సక్సెస్ కారణం థ్యాంక్ యూ సూరి పెద్దయా మా తమ్ముడు హ్యాపీ బర్త్డే మామ మంచి మంచి కేక్ ఇంతమంది జనాల్లో పార్టీ చేసుకుంటా ఉంటే ఇట్లా కేక్ కోసుకుంటా ఉంటే ఎంత బాగుందో చెప్పుకోలేం మామా మామా ఇటు చూడ అటు చూడ మొత్తం అందరినీ తరుముకుంటే తమ్ముడు ఇటు చూడ ఏంది కేకు బాగున్నాడు శివాయి ఎక్స్ప్రెషన్ చూడండి అట్టున్నారు ఇటు చూడి ఉండు అట్టే ఉండు చూడండి మొత్తం చూడు అస్సలు ఊహించలా ఇంతమంది జనంలో అంత బాగా సెలబ్రేట్ చేసుకోవడం అంటే ఇంట్లో వాళ్ళు ఇంటి దగ్గర ఉంటే అంత ఫ్రెండ్స్ అంతా ఉంటారు కాబట్టి బాగా ఎంజాయ్ చేస్తాం కానీ ఇక్కడ మా అన్న వాళ్ళంతా బాగా చేశారు నిజంగా థ్యాంక్ యూ బ్రో థ్యాంక్ యూ మర్చిపోలేము అసలు చాలా హ్యాపీ ఈ కేకులు పూసుకోవడం ఏమొచ్చా మళ్ళీ కుళాయిలు కడుక్కోవడం ఏమొచ్చా మా తమ్ముడు చేసిన పని మరే వీడియో చూడండి టీషర్ట్ అది అన్నీ గొల్ల చేసుకున్నారు మొత్తం మొహం అంతా నువ్వే నాకు పూసింది ఫస్ట్ నాకు పూసిన తర్వాత అందరూ పూసుకున్నారు మా మామ స్టార్ట్ చేసినాడు అందరూ ఎండ్ చేసినారు నైఫ్ చికెన్ కుబూస్ పూస్ ప్యాకెట్లు ఇస్తారా 18 రింగ్స్ ఫ్రెంచ్ ఫ్రైస్ సలాతా బిగ్ వన్ సలాడ్ గ్లాస్ ఉన్నాయి 3 స్పూన్స్ స్పూన్లు కూల్ డ్రింక్
ఇవన్నీ ఆర్డర్ పెట్టి తెప్పించినాము. ఒకటే చాలు. మామూలుగా కేప్సీ పెడదాం అనుకున్నాము. తమ్ముడు రా, కేప్సీ కుదరక నైఫ్ పెట్టినాం. నైఫ్ ఒరే బియా ఏం సూపర్ బాగున్నాయి. పార్క్లో వచ్చి కూర్చున్నాం ఇప్పుడు బీచ్లో నుంచి. పెద్ద పెద్దామని చెప్పిన అదే మాట్లాడుకుంటా చేద్దాం. చూసా పెట్టుకున్నాం. కుమ్మండి, ఎంజాయ్ పండగ. నరకండి శివయ్య ఎట్టున్నదే? ఎట్టున్నా బ్రో? మొత్తం కేక్ కట్ చేపించడం, ఈ చికెన్ ఆర్డర్ పెట్టడం అంతా అన్నోళ్ళే ప్లాన్ చేశారు. మొత్తం సర్ప్రైజే, అన్నీ ఇక్కడికే తెప్పించారు. నిజంగా చాలా హ్యాపీగా ఉన్నది నాకు. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఇంత బాగా సెలబ్రేట్ చేసినందుకు. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ. మా నరేష్ అన్న ఎంత ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంటుందంటే హ్యాపీగా పండుగలు జరుపుకోలేము. బంధువులతో, ఫ్రెండ్స్తో, ఫ్యామిలీలతో ఎంజాయ్ చేయాలనుకుంటే నెలకు ఒక రోజు లీవ్ వస్తుంది. అలాగూ వెళ్ళాలంటే వాళ్ళందరినీ గ్యాదర్ చేసుకొని రావాలంటే అందరూ ఒకసారిగా కలవలేరు, అందరికి ఒకసారి లీవులు ఇవ్వరు. సో వీళ్ళందరూ బయట పనులు చేస్తున్నారు కాబట్టి అన్న వాళ్ళకి కొంచెం కుదిరింది. నాతో పాటు ఉన్న బ్యాచ్లో నేను ఒక్కడనే కోవిడ్ ఇంట్లో పనిచేసేది. సో వాళ్ళని పర్మిషన్ అడిగి మరీ వచ్చానమాట. హ్యాపీగా ఎంజాయ్ చేసాం, చాలా బాగా సెలబ్రేట్ చేశారు. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నా. అదే బీచ్లో డ్యాన్స్లు వేసాం, ఆడాం, పాడాం, అరిసాం, కేక్ కట్ చేసుకున్నాం. అక్కడ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళు కూడా విష్ చేసిన దానివల్ల చాలా హ్యాపీగా అనిపించింది. అండ్ వాళ్ళు వీళ్ళని తేడా లేకుండా ఎంజాయ్ చేస్తారనమాట. అలాగా హ్యాపీగా అనిపించింది. 10 గంటలకు వెళ్ళి 2 గంటలకు వచ్చాం. హ్యాపీగా నైట్ అంతా ఎంజాయ్ చేసాం. దాదాపు ఇంక పోయి పడుకుంటే రూమ్లో కూడా నిద్రపోము, ఏదో ఒకటి మాట్లాడుకుంటూ అట్లా టైం గడిపేస్తాం అనమాట. సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ మా కోవిడ్ వాళ్ళు ఎలాంటి వాళ్ళు మీకు ఆల్రెడీ తెలుసు, చాలా మంచి వాళ్ళు, చాలా బాగా చూసుకుంటారు. ఎక్కడికైనా వెళ్ళాలన్నా ఏమన్నా చేయాలన్నా కూడా బాగా సపోర్ట్ చేస్తారనమాట. సో అందుకే నేను యూట్యూబ్ ఛానల్ నడిపించుకోగలుగుతున్నా అండ్ వీళ్ళతో పాటు ఎంజాయ్ చేయగలుగుతున్నా. నా ఫ్యామిలీలో, నా ఊర్లో ఎలా ఉంటానో అలా ఉండగలుగుతున్నా ఇంత ఫ్రీడంగా. నా డైలీ లైఫ్ చూస్తున్నారు కాబట్టి మీకు అర్థమయ్యే ఉంటుంది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నా, హ్యాపీగా ఉన్నా. నా లైఫ్ అయితే బాగుంది. ఖచ్చితంగా బ్లెస్ చేయండి, అందరి బ్లెస్సింగ్స్ నాకు ఉండాలి. సో థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి. వీడియోకి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఉంటా, బాయ్, జై హింద్.